ఎర్రి గొర్రె అయిన నిఖిల్. ఆ విషయం ఏమిటి? అసలు ఏం జరిగింది? అది అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 'బిగ్ బాస్' లేటెస్ట్ ప్రోమోలో సోనియా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఉందయ్యో! మామూలుగా లేదుగా. అసలు కావాల్సినప్పుడల్లా ప్లేట్లు ఎట్లా తిప్పాలో హౌస్‌లో అందరూ చూసి నేర్చుకోవాల్సిందే. ఆ రేంజ్‌లో నటన చేసేసింది సోనియా. తాజాగా ప్రోమోలో తిన్నావారా నువ్వు అంటూ సోనియాను అడిగాడు నిఖిల్. దీనికి సోనియా తలతిక్క సమాధానం చెప్పింది. నాకు ఆకలేస్తే నేను తింటాను అంటూ సోనియా చెప్పడంతో గొడవ తర్వాత పెట్టుకుందా ముందు తిను అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సిందిగా కదా అంటూ పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సోనియా. దీంతో తన బాధను అభయ్‌కి చెప్పుకున్నాడు నిఖిల్. నేను ఎట్లా కనిపిస్తున్నా తన కళ్ళకి, నా పర్సనల్ లైఫ్‌లో నేను ఎలా ఉండాలో దాన్ని జడ్జ్ చేసి అందరి ముందు పని చేస్తున్నప్పుడు నాకది అవమానం కదా! అంటూ సోనియా గురించి చెప్పాడు నిఖిల్. ఇక కాసేపటికి అదే అబ్బాయి దగ్గరకొచ్చి నిఖిల్ గురించి పేలింది సోనియా. హలో! అందరూ తిన్న తర్వాత లాస్ట్‌లో నిల్చొని తింటారు. ఈ సుద్దపూస అలాంటిది. వీడు నన్ను ఇప్పుడొచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. కొన్ని విషయాలు ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు అది నాకు మస్తు కోపం తెప్పించింది అంటూ సోనియా అంది. తర్వాత రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటూ 'బిగ్ బాస్' అడిగాడు. నిఖిల్ తన దగ్గర ఉందంటూ చెప్పడంతో దాని పవర్ ఏంటో 'బిగ్ బాస్' చెప్పాడు. ఆ రెడ్ ఎగ్గు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ అయ్యే అవకాశాన్ని పొందుతారంటూ 'బిగ్ బాస్' చెప్పాడు. దీంతో రెడ్ ఎగ్గు ఎవరికిస్తున్నావో చెప్పంటూ నిఖిల్‌కి అందరి ముందు అడిగింది సీత. ఇంతలో మధ్యలో వచ్చిన సోనియా అందరి ముందు అలా అన్నందుకు సారీరా అంటూ నిఖిల్ దగ్గరకొచ్చి నటన చేసింది. ఇది జరిగిన కాసేపటికే నిఖిల్ కరిగిపోయి రెడ్ ఎగ్గుని సోనియాకి ఇచ్చి శక్తి టీమ్ తరపున చీఫ్ అయ్యేందుకు కంటెండర్‌ను చేసేశాడు. వెంటనే పృథ్వీ సోనియాను నిఖిల్ దగ్గరికి చేర్చి హగ్ చేసుకోండి అంటూ చెప్పాడు. ఇది చూసి విష్ణుప్రియ, నైనిక, సీత చాలా బాధపడ్డారు. తర్వాత సీతను ఓదార్చడానికి నిఖిల్ వెళ్ళగా, ఎక్కువ చేసినావు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నేను వెళ్ళిపోతా అంటూ సీత తెగేసి చెప్పింది. దీంతో చేసేదేం లేక నిఖిల్ వెళ్ళిపోయాడు. నిజానికి రెడ్ ఎగ్ సీతకి దక్కాల్సింది. ఎందుకంటే ఇలా రెడ్ ఎగ్ ఉందని నిఖిల్ చెప్పగానే అందరూ సైలెంట్‌గా ఉండడం, కేవలం సీత అది తీసుకో దానివల్ల స్పెషల్ పవర్ వస్తుందంటూ చెప్పింది. కానీ ఆ పవర్ కాస్త తన వెనకాల గొయ్యి తవ్వుకున్న సోనియాకి ధారపోసి వెర్రి గొర్రె అయ్యాడు నిఖిల్.